వాళ్ళిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే చాలు కెమెరాలన్నీ ఆటోమేటిక్గా అటువైపే టర్న్ అవుతాయి. అగ్రదేశాల అధినేతలు ఉన్నప్పటికీ వారిని లైట్ తీసుకుంటాయి. వారిద్దరిపైనే ఫోకస్ పెడతాయి. వాళ్ళిద్దరూ ఓ సెల్ఫీ తీసుకుంటే చాలు అది ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండింగ్ అవుతుంది. ఇంతకీ ఎవరా ఇద్దరు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మెలోడీ. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఈ పదం హాట్ టాపిక్. భారత ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఇద్దరు ఒకే వేదికపై దర్శనమిస్తే చాలు జాతీయ, అంతర్జాతీయ మీడియా మెలోడీ మంత్రం జపిస్తుంది. గతేడాది భారత్లో జరిగిన G20 సదస్సు అయినా, దుబాయ్ వేదికగా జరిగిన COP28 సదస్సు అయినా, తాజాగా ఇటలీలో ముగిసిన G7 దేశాల శిఖరాగ్ర సమావేశమైన అగ్రదేశాల అధినేతలు ఎందరున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచేది వీళ్ళిద్దరే. వీరు గంటలు గంటలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఓ సెల్ఫీ దిగితే చాలు ఓ అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించినంతగా మీడియా లోకం మురిసిపోతుంది. తాజాగా ఇటలీలోని అపులియా వేదికగా G7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రధాని మోడీకి ఇటలీ ప్రధాని మెలోనీ నమస్తే అంటూ సాదర స్వాగతం పలికారు. కొద్దిసేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. సమావేశాలు పూర్తయిన అనంతరం మోదీతో మెలోనీ సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో పాటు ఈ సెల్ఫీ వీడియోను మెలోనీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మెలోడీ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ మెలోడీ మూమెంట్ మళ్ళీ ట్రెండింగ్గా మారింది. ఇటలీ ప్రధాని మెలోనీ పేరులోని చివరి 2 అక్షరాలు భారత ప్రధాని మోడీలోని చివరి అక్షరాన్ని కలిపితే మెలోడీ. భారత్ తొలిసారి ఆతిథ్యమిచ్చిన G20 శిఖరాగ్ర సదస్సు నుంచి మెలోడీ హ్యాష్ట్యాగ్ నెట్టింట్లో తెగ తిరుగుతుంది. ఆ సదస్సులో మోడీ, మెలోనీ స్నేహపూర్వకంగా మెలిగిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆతిథ్య దేశ సారథిగా మిగతా దేశాధినేతలతో పాటు మెలోనీని కూడా మోదీ సాదరంగా సదస్సుకు ఆహ్వానించారు. ఆ సందర్భంగా భారత మండపంలో మోడీ, మెలోనీ కరచాలనం చేశారు. కాసేపు ముచ్చటించుకొని ఇరువురు నవ్వుల్లో మునిగి తేలారు. ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. గతేడాది డిసెంబర్లో దుబాయ్లో COP28 సదస్సు జరిగింది. అప్పుడు కూడా మెలోడీ సెల్ఫీ వైరల్ అయింది. మోడీతో తీసుకున్న సెల్ఫీని జార్జియా మెలోనీ ఎక్స్లో షేర్ చేశారు. దానికి ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా మెలోడీ అనే హ్యాష్ట్యాగ్ను జత చేశారు. ఆ ఫోటోపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. స్నేహితుల్ని కలుసుకోవటం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందంటూ ఆ ఫోటోకు బదులిచ్చారు. ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోనీ 2022 అక్టోబర్లో బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆమె భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. భారత ప్రధాని మోడీని అభిమానించే ప్రపంచ దేశాధినేతల్లో ఇటలీ ప్రధాని మెలోనీ ఒకరు. ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన నేత అంటూ గతంలో మోడీపై ఆమె ప్రశంసలు కురిపించారు. లోక్సభ ఎన్నికల్లో వరుసగా 3వ విజయం సాధించినందుకు మోడీకి మెలోనీ శుభాకాంక్షలు తెలిపారు. తాను ఇటలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ సదస్సు G7కు మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. 3వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తొలి విదేశీ పర్యటన ఇటలీనే కావటం గమనార్హం. ఈ సదస్సులోనే మోడీ, మెలోనీ మళ్లీ కలవటం, వారిద్దరూ సెల్ఫీ తీసుకోవటం జరిగింది. దీంతో మెలోడీ మూమెంట్ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్గా మారింది. ఈ మెలోడీ మూమెంట్కు నెటిజన్లంతా ఫిదా అయిపోతున్నారు.